హాయ్, వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ అండ్ ఆల్సో ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ. దేశంలో దొంగలు పడ్డారు అనే సినిమా ఒకసారి వచ్చింది. ఇటువంటి సినిమాలు యాక్చువల్గా జనరల్గా నేను మన గోపీచంద్ హీరో వాళ్ళ ఫాదర్ టీ కృష్ణ గారు, ఆయన అంటే చాలా ఇష్టం నాకు. ఆయన సినిమాల్లో ఇది కూడా ఆయన టైటిల్ అనుకుంటా. సో వందే మాతరం, నేటి భారతం, ప్రతిఘటన, ఫంటాస్టిక్ మూవీస్. కమర్షియల్గానే తీసేవాడు ఆయన, బట్ చాలా పాయింట్లు ఉంటాయి. ఇంకొక డైరెక్టర్ ఉన్నాడు వేజల్ల సత్యనారాయణ అని. ఆయన ఒకసారి వచ్చి టక 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 టకమంటే ఒక 20-30 సినిమాలు తీశాడు. తర్వాత ఆయన మరి ఇంక తర్వాత మానేసాడు, పోయిరు అంటున్నాను ఆయన. సో ఆయన ఒకడు వేజల్ల సత్యనారాయణ గుర్తు తెచ్చుకోవాలి. ఆయన సినిమా చేసిన అన్నీ కూడా అభ్యుదయ భావాలు కావాల్సిన వాళ్ళే. వీటిలన్నింటిలోనూ కామన్ హీరో ఎవరు ఉండేవారంటే ఎక్కువ మన శివకృష్ణ. నేను కూడా కోకిల్లో మంచి క్యారెక్టర్ ఇచ్చాను. అప్పటికి ఆయనకు కొన్ని వేషాలు తగ్గినాయి, కానీ అక్కడ హీరోగాను నా దాంట్లో శక్తి అని ఐపీఎస్ క్యారెక్టర్ ఒకటి ఇచ్చాను. ఫంటాస్టిక్ పెర్ఫార్మ్ చేసి మంచి పెర్ఫార్మర్ ఆయన. ఇప్పుడు కూడా చాలా వెబ్ సిరీస్లోనూ అట్లా వెయ్యాలి. ఇప్పుడున్న సినిమాలు తీసే న్యూ డైరెక్టర్స్ తెలియాలి. ఈజ్ అ గుడ్ పెర్ఫార్మర్. అంచేత దేశంలో దొంగలు పడ్డారనే మాట వినగానే నాకు ఏమనిపిస్తుందంటే, మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వకముందు మేనిఫెస్టోలో స్విస్ బ్యాంకులో ఉన్న డబ్బంతా బయటకు తెచ్చి దేశానికి పంచిపెడతాను అన్నాడు. అది ఇప్పటివరకు చేయలేదు. ఇక అందులో సగం మంది గుజరాతీస్ ఉంటారు. గుజరాతీస్ ఉద్యోగం చేసేవాళ్ళు, బిజినెస్ చేసిన వాళ్ళు చేసే బిజినెస్ కాకుండా వాడు చేసే ఉద్యోగం కాకుండా ఇంటికి ఒక 5,000 పట్టుకెళ్ళాలి. వాళ్ళ ఎజెండా అది. దట్స్ వై గుజరాతీ సుభిక్షంగా ఉంటారు. సంచేత ఓకే, వాళ్ళు సంపాదించుకునేది దాని గురించి మనం చూపట్లేదు, కానీ గుజరాతీస్ ఉందో, అమెరికన్ సెటిల్డ్ ఇక్కడ ఉన్న పంజాబీస్ ఉందో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరెవరికి ఉన్నాం మన ఇండియాలో లిస్ట్ వచ్చేసింది. వికీలీక్స్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన ఒకప్పుడు వికీలీక్స్లో మొత్తం అందులో చాలామంది పేర్లు ఉన్నాయి. మొత్తం లిస్టే వచ్చింది. లక్షల కోట్లు ఉంటుంది అనమాట. అది చేతిలో పెట్టుకుని కూడా ఏం చేయలేకపోయాడు ఈయన. ఇటువంటి కొన్ని చేయాలి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఎలాగైతే స్వాగతం చేసుకుంటా ట్రై చేస్తున్నారో, స్విస్ బ్యాంక్లో కూడా డబ్బులు తీసుకొచ్చి పంచిపెడితే ఆ గరీబీ అటావోలాగా దేశంలో బేదరికం ఉండదు. సామాన్యులందరికీ కూడా ఒక్కొక్కటికి ₹1,00,00,000 ఇచ్చే అంత డబ్బులు ఉంటుంది. 140 కోట్ల మందికి, 140 కాదు 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో అందరూ పేదవాళ్ళు ఉండరు. కాబట్టి అనుకోపోయిన ఒక 110 కోట్లు ఉన్నారనుకోండి, ఆ 110 కోట్లు ఇంటూ ₹1,00,00,000 ఇవ్వచ్చు. ట్యాక్స్ పే చేయకుండా ఎగ్గొట్టేవాళ్ళు. స్విస్ బ్యాంకులో మురుగుపోయే డబ్బులంతా బయటికి తెస్తాను ఆయనే అన్నట్టు చేయట్లేదే. సో ఈ చిన్న వీడియో ఎందుకు చేస్తానంటే, ఐఎమ్ రిమైండింగ్, దేశంలో దొంగలు పడ్డారనే టైటిల్ నాకు ఎందుకు గుర్తొస్తుందంటే, ఎక్కడ చూసినా ఫ్రాడ్ గాళ్లే. ఈ నాడు కొట్టాను. ఒక పంచాయతీ లెవెల్లో ఉన్న పంచాయతీ ప్రెసిడెంటే అది వాడి పవర్ రావాలి, కానీ వాడు ఎంతటి మోసం చేస్తున్నాడో, ఎంతటి అట్రాసిటీ చేస్తున్నాడో, ఎన్ని మర్డర్లు చేస్తున్నాడో అనేది నేను త్వరలో చెప్తాను. యాక్చువల్గాను చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నాను ఆ రిపోర్ట్ ఇమ్మని అడిగారు. యాక్చువల్గాను ఆయన కాదు, ఆయన ఒక ఆఫీసర్ చెప్పాడు అనమాట. ఇటువంటి బహిర్గతం చేస్తే మిగతా పంచాయతీలు కూడా భయపడతారు. తీసి బొక్కలో పెట్టాలి. పంచాయతీ పేరు మీద సొంతంగా వాడుకునే వాళ్ళు నేను ఈ మధ్యన నాకు ఎదురొచ్చారు. వాళ్ళని నేను డెఫినెట్గా చెప్పి, చంద్రబాబు నాయుడుకి చెప్పి కోర్టులో పెట్టి మొత్తం బయటకు పట్టుకొస్తాను. ఆ ఒక్క దెబ్బకి మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న పంచాయతీలు అందరూ కూడా గజగజ వణకాలి. ఆడికి ఇచ్చింది పంచాయతీ ప్రెసిడెంట్, ఆడికి మళ్ళీ ఇంత గ్రాంట్, అది తినేగా, ప్రజలు తినేగా, ఒక ఆధార్ కార్డు మీద సంతకం పెట్టమంటే తినేగా, ఒక ఏదో కార్డు గ్యాస్ కార్డు ఇవ్వమంటే అది తినే, ఒకటి కాదు మొత్తం వాడిదనమాట సామ్రాజ్యం అది. ఇంకా ఎమ్మెల్యేలు కూడా అంతలా చేయలేకపోతున్నారు, ఎంపీలు కూడా అంతలా చేయలేకపోతారు. ఇప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్లు చేసేది ఎదవ పనులు అనమాట. వీళ్ళనే దొంగలు అంటారు. దేశంలో దొంగలు పడ్డ దొంగనా కొడుకులు. వాళ్ళ గురించి బయట పెడతాను తొందరగా. పెట్టి ఒకరినిద్దరు బొక్కలు వేయాలి. ఎవడెవడ డబ్బులు తెచ్చి అక్కడ చుట్టూరు వడ్డీ వ్యాపారం చేయడం, ఇవన్నీ కూడా ఫుల్గా నోట్ చేసి చీఫ్ సెక్రటరీకి ఇస్తాం. అప్పుడు కానీ అర్థం అవుతుంది. సో ఒక్క పంచాయతీని చేయాలి, అలాగే 2-3 ఎమ్మెల్యేలు చేయాలి. నేను ఇందాక దాంట్లో చెప్పాను, అటు సైడ్ శ్రీకాకుళం సైడ్ నా స్టూడెంట్ వాళ్ళ గ్రాండ్ మదర్ ఏడుస్తూ మాట్లాడింది ఇందాక. వాళ్ళ అన్నయ్యని చంపేశారట. 1,111 ఎకరాలు అనుకుంటా ఆల్మోస్ట్ కబ్జా చేశారట. ఒకడు సిట్టింగ్ ఎమ్మెల్యేవో, ఇంకోటి ఇలా వాళ్ళ పేర్లు చెప్పడానికి భయపడుతుంది. నువ్వు అలా భయపడితే ఎలా చేస్తారు? బయట పెట్టాలి, ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్కి వెళ్ళాలి,
అది వెళ్తున్నప్పుడు యూట్యూబ్ తీయాలి, అది బయట పెట్టాలి, లేకపోతే ఎలాగొస్తుంది? కనీసం 1000 ఎకరాల్లో ఈవిడ కనీసం ఒక 300-400 ఎకరాలు ఇచ్చినా ఆవిడ బతికేస్తుంది. హస్బెండ్ అన్ఎడ్యుకేటెడ్, హస్బెండ్ పుట్ట ఈయనే వీళ్ళ బ్రదరును, హస్బెండ్ కాదు, ఈ హస్బెండ్ అమాయకుడు చచ్చిపోయాడు. ఇది ఎవరిది? ఆ ముసలావిడ ఫాదర్ది ప్రాపర్టీ. అది కొంతకాలం క్రితం కబ్జా చేస్తే లోకల్ తహసీల్దారు మోసం చేసి, లోకల్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళ దగ్గర న్యాయం జరగకపోయి, ఎక్కడ కూడా వీళ్ళకి ఎవరు లేరు, ఈమె హస్బెండ్ లేడు అని ఉన్న ఈమె బ్రదర్ని కూడా చంపేశారు 2 రోజుల క్రితం. దేశంలో దొంగలు పడ్డారు అన్నప్పుడు ఏమంటాం? ఇది డెఫినెట్గా విశాఖపట్నంలో ఉన్న ప్రెస్ పవర్ఫుల్లే. ప్రెస్ చెప్తున్నాను, అసలు వాళ్ళు వీళ్ళందరూ కూడా తెలుసుకుని చెయ్యాలి. అది చేసి అందరూ బట్ట బయలు చేసి చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. నేను ఆయన చేస్తానే ఈ లాస్ట్ టైం చీఫ్ మినిస్టర్ ఇటువంటివి చేస్తేనే ఆయన మంచి పేరు వస్తుంది. అతను కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ సెక్రటరీకి వెళ్తుంటే అసలుగా చెప్పట్లేదట. మరి ఎలక్షన్లు ముందు ఎదవకవర్లు చెప్పారు. కర్నూలులో ఒక అమ్మాయికి అన్యాయం జరిగితేనే వాళ్ళు ఏం చేయలేదు. వెదవకవర్లు చెప్పడం కాదు, మీరు అందరూ. జగన్ చేయలేదు, పవన్ చేయలేదు, చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు. అలా చేయకుండా ఉంటే ఎవరు ఎలాగా? సంబడి హాస్ టు క్వశ్చన్. నేను ఎవరినైనా క్వశ్చన్ చేస్తానంటాడు. ఎవరో పవన్ కళ్యాణ్ హెల్ప్ చేయి, ఆ ముసలావిడికి హెల్ప్ చేయి. ఆవిడ ఆస్తి ఎటువంటిది నువ్వు కూడా ఊహించలేవు. మీ ఎవరికి లేదు అంతకుముందు వద్ద ఆస్తి. మీ చీఫ్ మినిస్టర్ కూడా లేదు. 1000 ఎకరాలు. అవి అందులో ఎన్ని నిజాలు ఉన్నాయి. మా ఇంకో స్టూడెంట్ రిక్వెస్ట్ చేసి మానవతా దృష్టితో ఆవిడకి హెల్ప్ చేయంటే పంపించండి సార్ అన్నాడు, విశాఖపట్నంలోనే. మరి ఈ దేశంలో దొంగలు పడ్డారు కాబట్టి ఏంటిది? ఇంత అన్యాయమా? మరి ఆవిడ పేదవాళ్ళుగా పుట్టిందా? వాళ్ళ ఫాదర్ డబ్బు ఈ ఎకరాలన్నీ అది ఏ స్టేజ్లో ఉన్నాయో కూడా చెప్పలేకపోతాడు. పెద్ద ఎడ్యుకేషన్ లేదు. అది ఏడుస్తుంది. వాళ్ళ బ్రదర్ని చంపేసిన తర్వాత నా ఫోటోగ్రాఫ్స్ పంపించింది ఇందాక. నేను అది మళ్ళీ మా స్టూడెంట్ లాంటి వాళ్ళకి పంపించి, రేపు అతను కూడా లాయరే, ఇంటెలిజెంట్ బాయ్ అతను నా రిక్వెస్ట్ చేసుకున్నాను, మానవతా దృష్టితోటి కొంచెం అతను సరైన ప్రాపర్లీ ఏముందండి, సెటిల్మెంట్లు ఉంటాయి 4-5 గ్రూపులు, వాళ్ళే చేయాలి, వాళ్ళు కూడా కొంత తినేస్తారు. దానికి ఓకే అనుకుంటా సెటిల్మెంట్ చేస్తే 4-5 గ్రూపులు బెస్ట్ గ్రూప్కి వెళ్ళి చేస్తే అప్పుడు ఈవిడికి కనీసం కొంత వస్తుంది. వచ్చిన దాంట్లో వాళ్ళు కొంత తీసుకుంటారు మళ్ళీ. ఇది నేను విన్న ఇదే. అయితే పర్లేదు, ఈ దేశంలో ఈ పొలిటికల్ దొంగల కంటే ఇతను వీళ్ళు బెటరు సెటిల్మెంట్ వాళ్ళు. అట్లీస్ట్ ఆవిడని చూసి, ఆ పిల్లల్ని చూసి అట్లీస్ట్ ఈవిడికి 200 ఎకరాలు వస్తే ఒక 50 ఎకరాలు తీసుకున్నా పర్లేదు. వాట్ ఈస్ దిస్? ఈ వీడియో చేయడం గల కారణమే ఆవిడ. అది అందులో నిజాలు డాక్యుమెంటేషన్ అన్ని చూస్తారు. ఇప్పుడు రేపు ఇవాళ నైటే ఆవిడ చెప్పింది నాకు. దాని తర్వాత వీ విల్ డూ ఇట్. విశాఖపట్నంలో ఉన్న దయచేసి ఆ ప్రెస్ అంతా కూడా వాళ్ళు హెల్ప్ చేయాలి. జర్నలిస్టులు హెల్ప్ చేయకపోతే ఎవరు చేస్తారు? అదే ప్రింట్ మీడియా ఉంటుంది, సోషల్ మీడియా ఉంటుంది, ఎలక్ట్రానిక్ మీడియా ఆల్రెడీ చేస్తున్నారు. కానీ చిన్న వార్తలాగా వేసారు. దీన్ని ఒక పెద్దదిగా చేస్తే కానీ అసలు బిగ్ ఫిష్లు బయటపడరు. ఆ బిగ్ ఫిష్ పేర్లు లాస్ట్లో చెప్పింది నాకు. అది సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్లో రావాలి, ఊరినే చెప్పేయకూడదు. కాబట్టి విశాఖపట్నం ప్రెస్ ఇనిషియేషన్ తీసుకోవాలి. బికాజ్ ఇట్స్ అవర్ మేజర్ సిటీ అది ఆంధ్రప్రదేశ్లో. ఈవిడికి ఇంత అన్యాయమా? ఇంకో పెద్ద జోక్ ఏంటంటే, ఈవిడ ముసలావిడ ఫాదర్ ప్రాపర్టీ, ముసలావిడ కొడుకు ఒక అతను జర్నలిస్ట్. అతను ఎందుకు బయటపడుతున్నాడు? వాళ్ళ మిసెస్ భయపడుతుంది, అతను చంపేసాడు, నిన్ను చంపేస్తారేమో అని. ఎంతకంటే గౌరవం ఏముంది? దేశంలో దొంగలు పడ్డారు కాబట్టి ఏంటిది? ఎవరి దేశంలో దొంగలు పడ్డారు? మన దేశంలోనే. బట్ ప్లీజ్ విశాఖపట్నం ప్రెస్ హెల్ప్ దిస్ ఓల్డ్ లేడీ. ఆ ఓల్డ్ లేడీ యొక్క మనవరాలు యాక్టింగ్ చేయడానికి బాగుంటుందని నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఒక వర్క్షాప్ చేస్తుంటే అందులోకి వచ్చింది. ఈ అమ్మాయి ఎలాగ వచ్చింది? చిన్నపిల్ల అనుకున్నాం. ఆవిడ గ్రాండ్ డాటర్, మదర్ వచ్చారు. అంటే అప్పుడు అమ్మాయి బాగుంది, పెద్ద అయితే ఒక స్త్రీలీల ఆ లెవెల్లో ఉండేట అందంగా ఉంది అంతే. తర్వాత వచ్చి హైదరాబాద్లో యాక్టింగ్ నేర్చుకుంది. యాక్చువల్గా ఇది ఇప్పుడు జరిగింది 2-3 డేస్. అసలు ఆవిడ ఇక్కడ యాక్టింగ్ నేర్చుకుంటాకు వచ్చినప్పుడు అసలు ఆవిడ చెప్పింది నాకు, వాళ్ళు ఏంటి ఎంత ఆస్తి పరులని, ఆ ఆస్తి అంతా ఎలా కబ్జా చేశారని చెప్పి. ఇంతకుముందు ఇంకొక అతను ఉండేవాడు కాకినాడ, అతనిదే మాజేటి కౌశ్యాస్, చాలా డబ్బు ఉన్నవాడు. వాడు ఒకడే కొడుకు లేట్గా పుట్టాడు, అతను చచ్చిపోయి కదా. వాళ్ళ ఆస్తులు ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాయి, ఇంక్లూడింగ్ చెన్నై. అదే ఆ విధంగానే కబ్జా చేస్తారు. ఇది ఎవడో కబ్జాదారులు నేను ఊరుకోను అన్న చంద్రబాబు నాయుడు గారికి ప్లీజ్, మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు కానీ ఆవిడకి హెల్ప్ చేయండి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హెల్ప్ చేయండి. అక్కడికి వెళ్తే సెక్రటరీ అయితే బహాళ్ళేరండి, ఇంకెందుకు మరి అతను గెలిచింది?
పవన్ కళ్యాణ్కి సెక్రటరీగా చెప్తున్నాను నేను. సో ఇవన్నీ కూడా ఆవిడకి జరిగిన ఎక్స్పీరియన్స్ని కూడా మా ఫైర్ బ్రాండ్లో షూట్ చేసి పెడతాను. ఇదంతా కూడా విశాఖపట్నంలో నా డబ్బులు ఖర్చు పెట్టుకుని ఐ విల్ ఆస్క్ ఆల్ ది అదర్ ఛానల్స్, సుమన్ టీవీ అని, ఐ డ్రీమ్స్ అని, ఇంకా పర్సనల్గా ఉన్న చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఇంక్లూడింగ్ ప్రింట్ మీడియా వాళ్ళందరినీ ఎంతమంది పబ్లిష్ చేస్తారో నిజాన్ని నేను చూస్తాను. ప్లీజ్ హెల్ప్. నేను చూడడం కంటే మెయిన్ ఆవిడకి హెల్ప్ చేయండి. ఇంత ఆస్తి పెట్టుకుని ఈవిడ ఇలాగ ఉండని అనుకునేవాడికి నేను ఎప్పుడు అడగలేదు. ఆవిడే చెప్పింది ఒక రోజున ఆ అమ్మాయి క్లాస్ చెప్తున్నప్పుడు, మరి ఏదో అక్కడ ఉన్న కలెక్టర్ గారిని వాళ్ళని కలవండి, వాళ్ళు కొంచెం ఇంత పేతాస్గా ఇంత అలాగా కబ్జా చేసిన వాళ్ళు కనీసం ఆవిడ ఏమైనా హెల్ప్ చేస్తారు, కలెక్టర్ లేడీ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారని చెప్పింది. ఇంకా అందుకని నేనేం చేయగలను? సో ఇంకెంతకంటే ఎక్కువ చెప్పలేదు దీని గురించి. విశాఖపట్నం ప్రెస్, హైదరాబాద్ ప్రెస్, ఇండియన్ ప్రెస్, ప్లీజ్ హెల్ప్ దిస్ ఓల్డ్ లేడీ. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijurallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.